అందరికీ నమస్తే. ఐఎమ్ ప్రవీణ్ కుమార్. వెల్కమ్ టు పబ్లిక్ వాయిస్ టీవీ. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాం. అండ్ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ నుండే పబ్లిక్ వాయిస్ టీవీ అనే ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్స్ కలెక్ట్ చేస్తాం. అలాగే పొలిటికల్ లీడర్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ మీద పబ్లిక్ ఒపీనియన్ కలెక్ట్ చేస్తాం. ఇంకా స్టూడెంట్స్, లీడర్స్, ప్రొఫెసర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్ నుండి ఇంటర్వ్యూస్ని కలెక్ట్ కూడా చేస్తుంటాం. పబ్లిక్ ఇంట్రెస్టెడ్ బేస్డ్ రిపోర్టింగ్, అలాగే గ్రౌండ్ రిపోర్టింగ్ మీద ఫోకస్ చేస్తాం. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన విజిటర్స్ నుండి ఏదైనా కంటెంట్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. కమ్ విత్ us. జనరల్గా ఈ కన్స్ట్రక్షన్స్ని రెగ్యులర్గా క్లోజ్ చేస్తుంటారు, కానీ ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓపెన్ చేశారు. సో చాలామంది విజిటర్స్ ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరి హడావిడి మనం చూడొచ్చు. ఫోటో షూట్స్ అవుతున్నాయి, వీడియో షూట్స్ అవుతున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ లీడర్స్ వచ్చారు, పొలిటికల్ లీడర్స్ కూడా. మార్నింగ్ కూడా చాలామంది లీడర్స్ వచ్చి వెళ్ళారు. రేపటి నుండి ఈ బిల్డింగ్ ఓపెన్ చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్. రేపటి నుండి ఓపెన్ చేస్తే రెగ్యులర్గా వచ్చే విజిటర్స్ లోపల ఉన్న మ్యూజియంని విజిట్ చేసి అందులో బుక్స్ అండ్ అంబేద్కర్ గారి హిస్టరీ గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బయట నుండి వచ్చేటప్పుడు చూసైతే ఈ బిల్డింగ్ ఓపెన్ చేశారనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది జస్ట్ గేట్ మాత్రమే ఓపెన్ చేశారు. బయట విజిటర్స్ చూడొచ్చు. లోపలికి వెళ్ళడానికి మాత్రం ఇంకా మెయిన్ ఎంట్రన్స్ ఓపెన్ చేయలేదు. వర్కింగ్ ప్రోగ్రెస్ అనే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే డోర్ క్లోజ్ చేస్తున్నారు. బయట సెక్యూరిటీ ఉన్నారు. ఇక్కడ తాడు కట్టేస్తుంది. ఇంతవరకు మాత్రమే విజిటర్స్ రావాలి, లోపలికి వెళ్ళడానికి లేదు. ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది డౌటే. ఇప్పటికీ ఓపెన్ చేసి స్టాచ్యూ ఓపెన్ చేసి 3-4 years అయిపోయింది. ఇంకా కూడా ఓపెన్ చేయకపోవడం అనేది బాధాకరమైన విషయం. దీని గురించి ఎవరైనా ఏమన్నా మాట్లాడతారేమో తెలుసుకుందాం. రాజు, మీ పేరేంటి? నా పేరు శ్రావణ్. ఎక్కడి నుండి వచ్చారు? ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చాను. సో చెప్పండి, ఈరోజు బిల్డింగ్ ఓపెన్ గేట్స్ ఓపెన్ చేశారు, కానీ బిల్డింగ్ ఓపెన్ చేయలేదు. దీని గురించి ఏమైనా మాట్లాడతారా? యాక్చువల్లీ 2023లో ఇనాగ్రేట్ చేశానండి కేసీఆర్ గవర్నమెంట్. అప్పుడు 2023లో స్టార్ట్ చేశారు, కానీ అప్పుడు జస్ట్ నామమాత్రంగానే ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేశారు. నెక్స్ట్ డే నుంచి విజిటర్స్ని అలో చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ బయట నుంచి చూసి ఫొటోస్ దిగి వెళ్ళిపోతుండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 3 yearsకి ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత 3 yearsకి ఇక్కడ సంబరాలు అంటూ చేసి ఈరోజు కొంచెం ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారు. అవునవును, డైలీ అసలు గేట్ కూడా ఓపెన్ చేయరు. ఈరోజు ఫార్చునేట్లీ గేట్ ఓపెన్ చేశారు, కానీ లోపలికి ఇన్సైడ్ ద బిల్డింగ్ అలో చేయలేదు. ఓపెన్ చేస్తుందేమో మేము కూడా జస్ట్ లోపలికి విజిట్ చేసి కొంచెం అంబేద్కర్ గురించి కొంచెం మ్యూజియం లాగా ప్రిపేర్ చేసినామని చెప్పేసి అన్నారు. అంటే మ్యూజియం లాగా చేసి ఆయనకు సంబంధించిన బుక్స్ కానీ ఆయనకు సంబంధించిన వస్తువులు కానీ ఒక మ్యూజియం లాగా క్రియేట్ చేసి పెట్టినామని చెప్పేసి అన్నారు అధికారులు. అందుకే మేము ఈరోజు ఓపెన్ ఉంటుందేమో, ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి చూద్దామని చెప్పేసి వచ్చినాం. కానీ లోపల వర్కింగ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి పోస్టర్లు కనిపిస్తున్నాయి. 3 years అవుతుంది ఇనాగ్రేషన్ చేసి కూడా, ఇంకా కూడా వర్క్ కంప్లీట్ కాలేదు. సో ఎవరి నిర్లక్ష్యం అనుకుంటున్నారు దీనికి? నిర్లక్ష్యం అంటే అధికారులు అని చెప్పేసి చెప్పొచ్చు. 3 years నుంచి వర్క్ ఇంకా కావడం లేదంటే ఎందుకు సమయం ఇంకా తీసుకుంటున్నారు? అసలు ఇది నెక్లెస్ రోడ్ అంటే మంచి వీకెండ్ స్పాట్. చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు. సాటర్డేస్ కానీ సండేస్ కానీ కొంచెం ఫ్యామిలీతోటి క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి పిల్లలతో కానీ ఫ్రెండ్స్తో కానీ. ఇట్లాంటి బిల్డింగ్స్, చారిత్రకమైన బిల్డింగ్స్ కట్టినప్పుడు కొంచెం విజిటర్స్ని కూడా అలో చేస్తే ఏముందంటే కొంచెం ఎక్స్ప్లోర్ అవుతారు. ఇంకా కూడా కొంచెం మహనీయుల గురించి తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. కొంచెం వీకెండ్ మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఈ అధికారులు తొందరగా స్పందించి బిల్డింగ్ ఓపెన్ చేస్తే కొంచెం విజిటర్స్కి చాలా బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళాలనుకున్నారు, కానీ బయట గేట్ మాత్రమే ఓపెన్ చేస్తారు. జస్ట్ ఈ సరౌండింగ్లో మాత్రమే తిరగడానికి వీలుంది, లోపలికి వెళ్ళడానికి లేదు. సో ఇది తొందరగా ఓపెన్ చేస్తే విజిటర్స్ లోపలికి వెళ్ళి అంబేద్కర్ హిస్టరీ గురించి, ఆయన రాసిన బుక్స్ గురించి తెలుసుకొని ఎక్స్ప్లోర్ అవడానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడికి వచ్చిన విజిటర్స్ చెప్తున్నారు. నా పేరు రాజు. ఏం చేస్తారు మీరు? టీ పైన్ చాయ్ బండి. ఎక్కడ? లంగర్ హౌస్. సో లంగర్ హౌస్ నుండి ఇప్పుడు ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చారా? ఓకే హౌస్. సార్, అంబేద్కర్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంబేద్కర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. కొంచెం ఏం లేదు, చాలా ఉంది. కొంచెం చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడిండ్రు, ఎంత బాధపడిండ్రు, ఎలా చదివినారు, చదివితే ఏమవుతుంది, చదవకుంటే ఏమవుతుంది, అది ఆలోచించి ఇవాళ రోజు మన ఇండియాలో నంబర్ 1 సంవిధానం రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరు ఏం రాసినా ఇంతకుముందు చదివిన వాళ్ళు ఎవరు చదివినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివినంత ఎవరు చదవలేదు. ముంగడ ఎవరు చదివారు, ఎవరి మనసులో ఏ పార్టీ సమస్య ఏం లేదు. మన సంవిధానం రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరు ఏం చదువుకున్నారు? నేను 10th.
10th ఫెయిల్ అయినా. 10th ఫెయిల్ అయినా. అంబేద్కర్ హిస్టరీ ఎట్లా తెలుసు మరి మీకు? మాకు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఎవరు ప్రధానమంత్రి అయినరు, ఎవరు సీఎం అయిన సరే కానీ అంబేద్కర్ లెక్క రాలేదు. ఎంత సీఎం వచ్చినా, ఎంత ప్రధానమంత్రి వచ్చినా అంబేద్కర్ కన్నా ముంగడ ఎవరు లేరు. అతను సంవిధానం రాసినందుకే ఇండియా ఇంతవరకు వచ్చింది. రేషన్ బియ్యం ఇచ్చింది కారణం అంబేద్కర్, పింఛన్ ఇచ్చేది అంబేద్కర్, గరీబులకు ఇప్పటికి అంబేద్కర్ సంవిధానం ఏది వచ్చినా కూడా అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ఆధారంగా మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ ఏం రాసినా అంబేద్కర్ గిట్టంగా సంవిధానం రాయకుంటే ఇవాళ రోజు 80% పబ్లిక్ రోడ్ మీద ఉంటుండే. ఇప్పుడు గరీబుల పైకి వచ్చిన కారణం ఎవరు? అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. नमस्कार जी, आपका नाम क्या है? नमस्कार, मेरा नाम सुधांशु अम्बेडकर है। मैं उत्तर प्रदेश जिला बरेली से आया हूँ। ये जो 135वीं क्या करूँगा आप? जी सर, क्या करूँगा आप? मैं जो है CITS कर रहा हूँ सर। CITS कोर्स कर रहा हूँ सर। ओके ओके। ट्रेनिंग जो ITI के टीचर होते हैं उसके लिए। किधर से हैं आप? मैं सर उत्तर प्रदेश जिला बरेली से हूँ। जो आज 135वीं डॉक्टर भीमराव अम्बेडकर की जयंती मनाने तेलंगाना हैदराबाद में आए हुए हैं हम साथीगढ़ के साथ। ये हमारे साथी जो है गोरखपुर से आए हुए हैं, और जो लखनऊ से आए हुए हैं, और जो साथी है मिर्जापुर से, जो आगरा से आए हुए हैं। ऐसे हमारे यूपी से आए हैं। जी यूपी है, कुछ लोग उड़ीसा से हैं जो हमारे साथ इधर उधर घूम रहे हैं, और 2-3 उसका नाम है लोकल से भी है, हैदराबाद से, और राजस्थान राजस्थान से है। पूरा भारत से आए, कोने कोने से आए सर। जी जी। क्या है ये दिन का स्पेशल क्या है जी? देखिए, ये दिन हमारे लिए बहुत ही ऐतिहासिक है, क्योंकि अगर परम पूज्य डॉक्टर भीमराव अम्बेडकर जन्म न लेते तो आज हम लोग इस मुकाम पे ना होते। जो समानता का अधिकार, नागरिक को शिक्षा का अधिकार, और हम सबको पढ़ने का अधिकार, और राजा के कोख से राजा पैदा होने का अधिकार खत्म करने, रंग को या राजा सबको मत द्वारा चुनने का अधिकार परम पूज्य डॉक्टर भीमराव अम्बेडकर की ही देन है, जो भारतीय संविधान के जनक है। और साथियों, अगर बात की जाए विद्वान की, तो 32 डिग्री 9 भाषा के ज्ञान रखने वाले ऐसे हमारे बादशाह का आज 135वीं जन्मदिन के रूप में जो अंतिम बनाते हैं, इसके उपलक्ष्य में हम ये अतिथि है। बड़ी ऐतिहासिक की बात है, जो हमें भारत की सबसे लंबी प्रतिभा 125 फीट मूर्ति में हम लोगों को एकत्रित होने का सौभाग्य प्राप्त हुआ है। इसके लिए मैं आपको, जो आप मीडिया बंधु आए हैं, हम लोगों से वार्तालाप कर रहे हैं, इसके लिए मैं आपको बहुत बहुत साधुवाद देना चाहता हूँ। థ్యాంక్ యూ జీ. క్యా హై ఆప్కా నామ్? థ్యాంక్ యూ. సో సుధాంశు గారు మనతో మాట్లాడారు. కొద్దిగా హిందీ వచ్చు, ప్రెసిడెంట్గా ఉన్నారట. సో మనకు కొద్దిగానే వచ్చి హిందీ వచ్చింది, అంతా మేనేజ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇంకా వేరే విజిటర్స్ని మాట్లాడడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. సో మనతో మాట్లాడడానికి ఒక బ్రదర్ ఉన్నారు. ఈయన సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు బాన్సవాడ వేదాంత్ మౌర్య. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి. ప్రెసిడెంట్ స్టూడెంటా? ఓకే, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే, సో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను ఎప్పుడైతే ఇనాగ్రేట్ అయిందో అప్పటి నుంచి ప్రతిసారి వస్తుంటాను. 2018-17 నుంచి అక్కడ చిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరకు వచ్చి ప్రతి కార్యక్రమాలు పాల్గొనేది, అక్కడ చేసేది ఫ్లైఓవర్ కింద. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల కొనసాగింపులో ఈ డిక్కీ నుంచి 5K రన్ పెట్టేది. రన్ పెట్టినప్పుడు గత 6-8 సంవత్సరాల నుంచి వాళ్ళు కంటిన్యూషన్ చేసిరు. దాంట్లో మేము పార్టిసిపేట్ అయినాం. గత 2-3 సంవత్సరాలుగా వాళ్ళు చేయట్లేదు. ఆ తర్వాత ఈ పెద్ద విగ్రహము ఇనాగరేషన్ కూడా మేము వచ్చినాం. మా సైన్యంతో వచ్చినాం. 100 మందిగా తరలి వచ్చి ఆయన యొక్క ఆశయాలను మనము సమాజానికి పరిచయం చేయాలి. అంటే ఒకటి, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే, నా విగ్రహాలని పూజలు పురస్కారాలు చేయడం కోసం కాదు, నా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం విగ్రహాలు పెట్టమన్నారు. విగ్రహారాధనలు ఆయనకు ఇష్టం ఉండవు. సొసైటీలో పొలిటీషియన్స్ అందరూ మరి విగ్రహారాధనకి ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరైనా ఏమంటారంటే, ఈ రాజకీయం అనేది ఈ విగ్రహాలను వాడుకొని రాజకీయం చేద్దాం, లేకపోతే ఈ కులాన్ని వాడుకొని రాజకీయం చేద్దాం, ఈ మతాన్ని వాడుకొని రాజకీయం చేద్దాం. ఎందుకంటే వాళ్ళకొకటి
టూల్ కావాలి ఏదో ఒకటి. ఇక్కడ మతం పేరుతో అయితే ఓట్లు వస్తాయి, లేకపోతే కులం పేరుతో అయితే ఓట్లు వస్తాయి, లేకపోతే దళితులు అనేవాళ్ళు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుంటారు ఎవరైనా. ఈ రాజ్యాంగం లోబడి ఉన్నటువంటి వాళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే, నీకు పదునైన కత్తినివ్వలేదు, నీకు పదునైన కత్తి కంటే పదునైనటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను, ఆ ఓటును మీరు వేసి రాజులు అవుతారో లేకపోతే అమ్ముకొని బానిసలు అవుతారో అంటారు. కానీ ఇక్కడ చాలా తక్కువ మంది ఏమంటారు అంటే, బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుకో లేకపోతే మద్యానికో లేకపోతే దేనికో అమ్ముకునే వీళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాటిని ఆచరగా తీసుకొని కొంతమంది డబ్బును పంచి ఓట్లు సంపాదించాలనుకుంటారు, కొంతమంది విగ్రహాలు పెట్టి ఓట్లు సంపాదించుకుంటారు. ఈ మధ్య అయితే బీజేపీ ప్రభుత్వం డైరెక్ట్ జై శ్రీరామ్ అంటూ నినాదంతో దేవుని పేరుతో మతం పేరుతో ఓట్లు దానుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలో రాజకీయం అనేది చాలా రొంపుగా మారిందే తప్ప నిజమైన రాజకీయం జరగట్లేదు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు వాస్తవానికి ఇంత మంచి బాబాసాహెబ్ యొక్క ఫాలోవర్స్ కి, బాబాసాహెబ్ యొక్క ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఒక మంచి ఐడియాలజీని ఫాలో అయ్యేవారు ఎవరైనా ఏమనుకోరంటే మంచి విగ్రహం ఉండాలి. ఇప్పుడు ప్రతిసారి చిన్న విగ్రహం పెద్ద విగ్రహం కాదు, అది ట్యాంక్ బండ్ లో ఏర్పాటు అయినప్పటి నుంచి అక్కడికి ప్రతి ముఖ్యమంత్రులు వస్తుంటారు, మంత్రులు వస్తుంటారు, ఎమ్మెల్యేలు వస్తుంటారు, నాలాంటి ప్రేమికులు వస్తుంటారు. అలాగే అంటే బాబాసాహెబ్ ను ప్రేమించేటువంటి వ్యక్తులు, ప్రేమికులు అంటే మళ్ళీ ఇంకో అర్థం చేసుకుంటారు సార్ పీపుల్స్. సో బాబాసాహెబ్ యొక్క అడుగుజాడలు అంటే ఆయన చేసినటువంటి సాక్రిఫైస్ అంతా ఇంత కాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాకముందు ఈ దేశంలో అంటే ఇన్ ద సెన్స్ మనకు స్వతంత్రం రాకముందు లేకపోతే 100 years బ్యాక్ ఇప్పుడు మనుస్మృతి అనే గ్రంథాన్ని మన దేశాన్ని పాలించింది. ఆ మనుస్మృతి ఏమంటదంటే, కౌమారే పితృరక్షంతి యవనే భర్త రక్షంతి వృద్ధాప్య పుత్రరక్షంతి నాస్త్రీ స్వతంత్ర మనహరతి అంటది. అంటే పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పు చేతల్లో ఉండాలి, పెద్దలు పెళ్లి అయిన తర్వాత భర్త చెప్పు చేతల్లో ఉండాలి, తర్వాత ముసలి అయిన తర్వాత కొడుకు చెప్పు చేతల్లో ఉండాలి. కానీ స్త్రీకి స్వతంత్రం అనేది లేదు, స్త్రీ స్వతంత్రంగా ఉండొద్దు, స్త్రీ వంటింటికి మాత్రమే కుందేలుగా ఉండాలి, స్త్రీ అనే పడక గతికి మాత్రమే పరిమితం కావాలి అనే ఒక మనస్ఫూర్తి అనేది ఉన్నది. దాన్ని 1927 డిసెంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మనస్ఫూర్తిని తగలబెట్టిండు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాత్రి పగలు కష్టపడి తన రక్తాన్ని చిరాసుక్కలుగా మలిచి ఈ భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ రోజు ఇంత చక్కగా వీడికి వచ్చి ఆర్టికల్ 19A1 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛను మనకు కల్పించిన కాబట్టి ఇంత చక్కగా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అలాగే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తో పాటు ఫ్రీడమ్ జీవించే హక్కునిచ్చిండు. తర్వాత మనకు మత స్వేచ్ఛనిచ్చిండు. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు ఏ మతానైనా స్వీకరించవచ్చు, ఏ మతంలోనైనా ఉండొచ్చు, ఏ మతానైనా మారచ్చు. మన లిబరల్ గా ఉండేటువంటి కంట్రీ, మన అన్ని మతాల సకల మతాల సమ్మేళనము మన భారతదేశం అని చెప్పేసి అంటాడు. 12 షెడ్యూల్ ఉన్నాయి కాబట్టి ఆ షెడ్యూల్కి లోబడిగా మనం బతకగుతున్నాం కాబట్టి ఇంత సుస్థానంగా ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ఈ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత గ్రంథం. అయితే మీరు అంబేద్కర్ రాశారు అని అన్నారు. కొంతమంది అంబేద్కర్ రాయలేదు, ఆయన 297 మంది సభ్యుల్లో ఒక్కడు మాత్రమే అని అంబేద్కర్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు. తగ్గించే స్థాయి కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసేటప్పుడు రాజ్యాంగ కమిటీ ఉంటది. రాజ్యాంగ కమిటీలో ఒక 5 మంది ఉంటారు, 7 మంది ముసాయిదా కమిటీలో 5 మంది అంటే రచన కమిటీలో. అంతకంటే రాజ్యాంగ రూపకల్పన చేసేటప్పుడు ఒక కమిటీ వేస్తాడు. కమిటీలో అందరినీ సకల భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ 296 మందిని అందరినీ తీసుకుంటారు. అలా సభ్యులుగా ఉంటారు. సభ్యులుగా ఉండి వాళ్ళ యొక్క ఎట్లయితే రాజ్యాంగం రాస్తే బాగుంటది, ఎట్లయితే ముందుకెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉంటారు. అది తర్వాత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో 5 మంది మాత్రమే ఉంటారు. 5 మంది ఒకరికి ఆరోగ్యం బాగాలేకనో, ఒకరికి బిడ్డ పెళ్లి కావడం వల్ల, ఇంకొకరు విదేశాల్లో ఉండడం వల్ల, ఒకరు చనిపోవడం వల్ల అందరూ దూరం అయిపోతారు. దూరం అయిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరే ఎందుకంటే దీని కమిటీకి నేను చైర్మన్ గా ఉన్నా కదా, ముసాయిదా కమిటీ చైర్మన్ కాబట్టి నేను రాయాలి. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి బలుగు బలహీన వర్గాలకి సరైన హక్కులు లేవు, సరిగా జీవించే హక్కు లేదు, ఏది కనీసము గాలి పీల్చుకునే హక్కు కూడా లేకుండా చేస్తున్నటువంటి ఈ మనధర్మ రాజ్యంలో, ఈ మనధర్మంలో మనకు ఒక మంచి హక్కులు కావాలి, జనాలలో మనం ఉండాలి. ఎందుకంటే అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు కొన్ని హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన కృషి చేసిండు. ఎన్నో గ్రంథాలు చదివిండు, ఎన్నో రాజ్యాంగాలు చదివిండు. ఎక్కడైతే మంచిని తీసుకున్నాడు, రాయగలిగిండు. అయితే ఇప్పుడు అంబేద్కర్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కాన్స్టిట్యూషన్ మాత్రమే ఫస్ట్ ముందుగా. అయితే 297 మందిలో ఒక్కటి సభ్యుడిగానే వీళ్ళని సైడ్ చేస్తున్నప్పుడు వితౌట్ అంబేద్కర్
కాన్స్టిట్యూషన్ రాయడం పాసిబుల్ అయ్యేదా లేదా? నెవర్. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఈ భారత రాజ్యాంగం లేకుండా పోతుంది. ఇప్పుడు భారతదేశం ముఖ చిత్రం ఉందా? ఆ ముఖ చిత్రంలో పాకిస్తాన్ మన ఏదైతే కాశ్మీర్ దోచుకోవడం కోసం చూస్తుంటే మనం దాన్ని ఎట్లయితే ఆపుతున్నామో, భారత రాజ్యాంగం తలకాయ లేకపోతే ఎట్లుంటుందో, భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే కూడా ఈడ మనకు ఈక్వాలిటీ లేదు, ఫెటర్నిటీ లేదు, లిబర్టీ లేదు. లేదు, అసలు రాజ్యాంగం వేరే వాళ్ళు రాసే అధికారమే లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే ఒక 10 సంవత్సరాలు చాలు, ఇది నేను రాసిన రాజ్యాంగము ఒక 10 సంవత్సరాలు చాలు, నేను ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఒక 10 సంవత్సరాలు చాలు అంటే. ఎందుకంటే సరైన ఇంప్లిమెంటేషన్ అయితే ఓ 10 years చాలు అంటాడు, కానీ సరైన ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదే. ఆయన ఇంకొక మాట ఏమంటాడంటే నాకంటే బాగా నేను రాసిన రాజ్యాంగంలో మీకు సరైనటువంటి లేదు అన్నప్పుడు దాన్ని మార్చే అవకాశాన్ని ఇచ్చిండు. ఇప్పటికి ఎన్నో సవరణలు జరిగినాయి కదా, అలాగే రాజ్యాంగాన్ని ఇంతకంటే గొప్పగా రాసిన కొంతమంది పొలిటికల్ లీడర్స్ రాజ్యాంగాన్ని మార్చాలి అనే స్టేట్మెంట్స్. అదే రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు నువ్వు నచ్చలేవు అన్నప్పుడు ఒక అమ్మాయి అమెండ్మెంట్ చేసుకోవచ్చు. మొత్తాన్ని రాజ్యాంగం మార్చాలంటే దానికంటే గొప్ప అమెండ్మెంట్స్ తీసుకొచ్చి దానికంటే గొప్పగా ఉన్నటువంటి రాజ్యాంగం అంటే మార్చుకోవచ్చు. కానీ దాని కాకుండా మన కాలరాశి రాజ్యాంగం తీసుకొస్తా అంటారు కదా. మన ధర్మం ఏమి వస్తా అంటే మూతికి ముంత కావాలి, ముడ్డికి చీపురు కావాలి, నడి ఎండ కొట్టినప్పుడే ఊళ్ళకి రావాలి దళితుడు, ఆ రాజ్యం వస్తుంది. ఇప్పుడు గొర్రెలుగా బీసీలు గొర్రెలు కాసినప్పుడు గొర్రెలు కాయాలి, చాకలో బట్టలు వింటే బట్టలు వాడే, మంగళ కటింగ్ చేసిన కటింగ్ చేసుకోవాలి. మీరు రాజ్యాన్ని ఏలాల్సిన అవసరం లేదు, మీరు రాజులు కావాల్సిన అవసరం లేదు, మీరు కరెంట్ సర్పంచ్ అయ్యే హక్కు కూడా లేదు అని చెప్పేసి అన్నాడు. మీరు చెప్పిన వర్గాల్లో నుంచి కూడా కొంతమంది అవగాహన లేని వలన మనస్మృతి కావాలి అనే రకమైన కామెంట్స్ పెడతారు. అదే ఇప్పుడు నువ్వే అన్నావు క్వశ్చన్ లోనే, అవగాహన రహితంలో ఉన్నటువంటి వాళ్ళే, గొర్రెల ఎదుటోడు చెప్పింది నమ్మేటువంటి వాళ్ళే, దాని యొక్క తాత్పర్యం ఏందో తెలిసినవాడు ఎవరు కూడా అట్లా అన్నాడు. మంచిని మంచిగానే స్వీకరించాలి, కానీ ఈ మతోన్మాదం రేపించేటువంటి గొడవల వల్ల, అల్లర్ల వల్ల, ఈ మతోన్మాద రాజకీయాల వల్ల ఈ జనాలు గొర్రెలా మారి వాళ్ళతో తిరుగుతున్నారు తప్ప నిజమైనటువంటి సిద్ధాంతము, నిజమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి తెలియట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం చదవకపోవడం వల్ల ఏ అవగాహన లేని కదా, చదవడం కానీ దాని గురించి అవేర్నెస్ చేసేయడానికి కొంతమంది. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు కూడా సరైన చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. వినడానికి సిద్ధంగా లేరు కొంతమంది. చెప్పిన వాళ్ళు చదివిన వాడు అంటే అందరికి ఒకటే అర్థం కావాలంటే కాదు కదా. ఒక క్లాస్ లో 40 మంది అనుకో, 40 మందికి ఒకటే సార్ చెప్తాడు, మరి ఒకటి ఫస్ట్ ఎందుకు వస్తుండో, ఒకటి లాస్ట్ ఎందుకు వస్తుండో. అంటే వినేయడంలో లోపం ఉంటుంది, చెప్పటంలో కొన్ని దగ్గర లోపం జరగవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచనలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ రచన రాజ్యాంగం కానీ, బాబాసాహెబ్ గారు ఎవరి కోసం పనిచేసిండో తెలుసుకోగలిగితే ఆయన గొప్పతనం ఏందో తెలుస్తుంది. ఆయన కుల నిర్మూలన జరగాలన్నాడు, కులాంతర వివాహాలు చేసుకోవాలన్నాడు. ఈ రోజు ఈ మళ్ళా చూడటం మళ్ళా ఎక్కడి నుంచి మళ్ళీ దళితుల మీదకే వస్తుంది. అంటే ఈ బేస్డ్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన రాసినటువంటి రాజ్యాంగం మన దేశంలో ఉండద్దు, మళ్ళీ మన ధర్మం మనువు రాసినటువంటి ధర్మమే కావాలి అనే కాన్సెప్ట్ లో ఈ రాజ్యాంగాన్ని మారుస్తాం. ఎవ్వని తరం కాదు. రాజ్యాంగం చేతికి ఎవడైనా ముట్టడం అంటే రాజ్యాంగం మార్చే ప్రయత్నం ఎవరైనా చేస్తే, ఒకప్పుడు కేసీఆర్ ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినని పొగిడిన మేమే, ఒకప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తుంటే రెండో వ్యక్తిని రాష్ట్రంలో ఆయన బొమ్మ తగలబెట్టినటువంటి వ్యక్తిని రెంజర్ల అనే గ్రామంలో రెంజర్ల రాజేష్ గారు ఆయన మొదటి విగ్రహం ఆయన దిష్టి బొమ్మ తగిలితే రెండో విగ్రహం మా మెదక్ జిల్లాలో అల్లాదుర్గంలో నేను తగలబెట్టిన. ఆయన ఆ రోజు మమ్మల్ని ప్రివెంట్ అరెస్ట్ చేస్తుంటే తప్పించుకొని పోయినా ఆయన అరెస్ట్ చేశారు, కేసులు పెట్టే ప్రయత్నం. మమ్మల్ని మీద ఏ కేసులు పెట్టుకుని భారత రాజ్యాంగం జోలికి వస్తే మాత్రం మీ తలకాయలు వేసిపోతాయి అనే కాన్సెప్ట్ మనం చెప్పగలిగాం. భారత రాజ్యాంగాన్ని మార్చే దమ్ము ఎవ్వనికి లేదు. ఇదే బీజేపీ ప్రభుత్వం కూడా మేము మారుస్తామంటే 400 మెజార్టీ వచ్చినటువంటి దానికి 270కి కట్టడి చేయడానికి కారణం ఏదో వచ్చిందంటే భారత రాజ్యాంగం. కాబట్టి భారత రాజ్యాంగం మార్చే ప్రసక్తి లేదు. మార్చడం కోసం ప్రయత్నం చేస్తే వానికి ఏం చేయాలో అది చేస్తాం. దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి, దళితుల బీసీల నుంచి ఈ వ్యతిరేకత వస్తుంది. ఎవడైతే మార్చాలనుకుంటో వానికి పుట్టగతులు లేకుండా భారత రాజ్యాంగం లోబడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఓకే, ఈ ప్రెమిసెస్ గురించి చెప్పండి. సరౌండింగ్ అంతా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు, కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం ఇంకా లోపల రెడీ అవ్వలేదు. అదే ఉపదంపుడు ఉపన్యాసాలు చేయడం కోసమే ఈ రోజు ఈ ఉపదంపుడు ఉపన్యాసాలు చేయడం కోసం బాబాసాహెబ్ విగ్రహం కట్టినాం. బాబాసాహెబ్ మేము సరైన గౌరవం ఇస్తున్నాం. ఉపదంపుడు ఉపన్యాసాలు అంటే
ఇది చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిరూపాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిరా. ఆయననేమో ఓట్లు దన్నుకోవడం కోసం ఆయన ఏర్పాటు చేసిపోయినా మా దళితుల కోసం ఒక ఆత్మగౌరవంగా మేము దాన్ని ప్రతీకగా తీసుకొని ఆయన ఒక ప్రతీకగా పెట్టుకున్నాం. నాలెడ్జ్ ప్రపంచమే కదా, ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు నాలెడ్జ్ డేగా ప్రకటించిన ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజుని యుఎన్ఓ కూడా దీన్ని ప్రపంచ జ్ఞాన మందిరం ఈరోజు జ్ఞాన డే, ఈరోజు ప్రపంచ నాలెడ్జ్ డే కాబట్టి ఈరోజు చేసుకొని ప్రతి దేశాలలో చేస్తున్నాయి. ఈడ మాత్రం కులం అడ్డం వస్తుంది, ఈడ మాత్రం మతం అడ్డం వస్తుంది, ఈడ మాత్రం దళితుడు అడ్డం వస్తుండు. ఇట్లా కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఒకడేమో రాజకీయాల కోసం చేస్తే ఇంకోటి రాజకీయాన్ని మెప్పు కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే విషయంలో లాస్ట్ టైం నేను ఒక వీడియో కూడా చేసిన నా ఛానల్లో ఈడ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరుగుతున్నది, దళితులకు అవమానం జరుగుతున్నది. అంబేద్కర్ విగ్రహం ఏదో చూపులకి మాత్రమే పెట్టి తప్ప లోపలికి ఎంట్రీ చేయడానికి లేదని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తే ఆ కొన్ని రోజులకు తర్వాత అది ఓపెన్ చేసి ఈ రోజు కూడా పొద్దున ఏదో రాజ్యం ఓన్లీ రాజు ఇప్పుడు వడ్డించేటోడు మనోడైతే మూలకున్న బుక్క పడతా అన్నట్టు వాడు రాజులు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు ఓపెన్ చేసి లోపలికి చూసి వచ్చారు. వాళ్ళు వెళ్ళారు. మరి మన సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, ఈ సామాన్య అభిమానుల పరిస్థితి ఏంది? ఆయన యొక్క దేవుళ్ళ కొలుస్తారు, వాస్తవానికి ఆయన దేవుడు కాదు, ఆయన మార్గదర్శి. లేదు అంటే క్యాజువల్ గా ఓపెన్ చేసిన 2 days 1 year లో ఓపెన్ చేయలేదు. సెకండ్ ఇయర్ లో వెళ్తే నార్మల్ గా ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చేసినటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టిరు. ఇప్పుడు దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తలేరు. మళ్ళీ ఇంకేమనంటే మళ్ళీ స్పెషల్ గా వాళ్ళు వెళ్ళినప్పుడు మరి ఏం చేస్తారు లోపల? ఏం లేదు, లోపలికి వెళ్ళి దండేస్తారు, లోపలికి పోయేస్తారు అంతే. ఏం చేస్తారు, ఇక్కడ ఒకటి ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రోగ్రామ్ లో ఫోటోలు దిగి పెట్టుకుంటారు. ఈ రోజు అంబేద్కర్ జయంతి కాబట్టి ఈ దళితులకు కూడా కొంచెమన్నా సిగ్గు రావాలని కోరుకుంటాను నేను మీ తరపున. ఎందుకంటే ఆయన పుట్టినరోజు లేకపోతే ఆయన సచిన రోజు పూలమాలలు వేసి ఈ రోజు స్టేటస్లు పెట్టుకోవడం కాదు, ఆయన ఆశయాల కోసం ఆయన ఏం చెప్పిండు, ఏం చేసిండు అది తెలుసుకొని, తెలియకపోతే యూట్యూబ్లలో ఉన్నాయి, యూట్యూబ్లలో తెలుసుకోండి, లేకపోతే గూగుల్లో కొట్టి ఆయన గురించి వస్తాయి. ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. సంఘ సంస్కర్తగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ముందుకు తీసుకెళ్లడం కోసం వీలైన వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినా లేకపోతే ఇతర వర్గాలు కూడా వస్తాయి, అందరు రావాలి. ఇప్పుడు అంబేద్కర్ అదే చెప్పబోయిన ఇంతకుముందు నువ్వు మొదలకి డిస్టర్బ్ చేసినావు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన హిందూ కోడ్ బిల్లు కోసము ఆయన రాజీనామా చేసిండు, ఆయన మంత్రి పదవిని వదిలేసుకుండు. ఎందుకోసం? ఓన్లీ దళిత ఉమెన్స్ కోసమే కాదు, దళితుల ఉమెన్స్ కోసం కాదు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు దాంట్లో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాలు కూడా మహిళల కోసం ఆయన పోరాటం చేసిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 340 బీసీల కోసం రిజర్వేషన్ కల్పిస్తే, ఆర్టికల్ 341 ఎస్సీల కోసం రిజర్వేషన్ కల్పిస్తే, ఆర్టికల్ 342 కోసం ఎస్టీల కోసం చేసిండు. అంటే అదే మన ఎస్సీల కోసమా లేకపోతే ఎస్టీల కోసమే చేయాలనుకుంటే 340 చేస్తారు కదా, బీసీల కోసం చేయగా. దట్టు మళ్ళా ఈడబ్ల్యూఎస్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిపోయింది కాబట్టి ఈరోజు ఇంప్లిమెంటేషన్ తీసుకోగలుగుతున్నాం. ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చీమ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు, ప్రతి మనిషి నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఆయన హక్కులు కల్పించిండు, అందరికీ అవకాశం ఇచ్చిండు. ఏ ఒక దళితులకు మాత్రమే, బీసీలకు మాత్రమే, ఎస్టీలకు మాత్రమే కాదు, ఆయన సబ్బండ కులాలకు, సబ్బండ మతాలకు, సబ్బండ వర్గాలకు ఆయన చేసినటువంటి సర్వీస్ ఉంది. అది అందరి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్, కొందరి వాడు కాడని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ బ్రదర్. ఒక 5 minutes బయట తీసుకుందాం అనుకున్నాం, కానీ చాలా పెద్ద ఇంటర్వ్యూ అయిపోయింది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇంకా ఇంటర్వ్యూ తీసుకుందాం మీ బ్రదర్ తోటి. సో చాలాసేపు ఇక్కడ తిరిగి చూసాం, చాలా మంది సిగ్గుపడుతున్నారు మాట్లాడడానికి. మాట్లాడే వాళ్ళంతా మేబీ పొద్దున్నే వచ్చి ఉంటారు, చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో విజిటర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అట్మాస్ఫియర్ని. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు, లైటింగ్ కానీ, అండ్ అక్కడ గార్డెన్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్గా ఓపెన్ చేసి ఉంటే చాలా బాగుంటుంది అని ఇక్కడ పర్సనల్గా మాట్లాడిన వాళ్ళు అయితే చెప్తున్నారు. కెమెరా ముందు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ రెగ్యులర్గా ఓపెన్ చేసి ఉంటే బాగుంటుంది అని ఇక్కడికి వచ్చిన విజిటర్స్ మాట్లాడుతున్నారు.